ఇప్పుడు ఈ 7గురు ఆ తమ్ముడి మీద కేసు పెట్టాలనుకుంటారు. ఆస్తి మాకు కూడా వాటా ఉందని. అయితే ఊళ్ళో అందరూ అబ్బాయికి సపోర్ట్ చేస్తారు. ఆస్తి దగ్గరికి వచ్చేపటికి అన్నదమ్ములు, అక్క చెల్లెలు మనస్తాపాలు చెందుతారు. అయితే ఈ తమ్ముడు చెప్తాడు, అన్నా స్థలం ఒక్కటే నాన్నది, నేను మొత్తం నా కష్టార్జితంతో ఇల్లు కట్టాను. లేదు కంపల్సరీ వాటా మీకు కావాలి అంటారా? 8 భాగాలు వేస్తాను. అమ్మా నాన్నని నేనే ఉంచుకుంటాను. 8 భాగాల్లో మీకు ఎంత వస్తే అంత ఇచ్చేస్తాను, వాటాలు వేయండి అని చెప్తాడు తమ్ముడు. అప్పుడు వీళ్ళు కోర్టుకి వెళ్దాం అనుకున్న వారల్లా ఆగుతారు, ఆలోచిస్తారు. సరేరా 8 భాగాలే, ఎవరి భాగానికి ఎంత వస్తే అంత వాల్యూ డబ్బులు ఇచ్చేద్ది గాని అని చెప్తారు. అన్నా డబ్బులు అయితే నా దగ్గర లేదు, దీన్ని 8 వాటాలు వేస్తా కదా, ఎవరి వాటా వారు సపరేట్ గా విడదీసి తీసుకుందాం అని చెప్తాడు. అమ్మ నాన్న ఎంత ఏడుస్తారు. నా చిన్న కొడుకు కష్టార్జితం రా, మీరు ఎలా విడదీయాలనుకున్నారు? మేము ఇన్నాళ్ళు ఏమి తిన్నామో ఏం తినలేదో మీరు చూడలేదు. వీడొచ్చి 4 సంవత్సరాలైంది. ఈ 4 సంవత్సరాలు మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నాడు, భార్య పిల్లలు తను. ఈ ఊరందరికి తెలుసు వాడు ఎంత కష్టపడ్డాడో. మీరు ఇప్పుడు ఇందులో వాటా ఏమంటారు? మీరు కూడా నా గర్భం చీల్చుకునే కదా పుట్టారు అని ఆ తల్లి ఏడుస్తుంది. ఏడ్చినప్పుడు వీరంతా ఆలోచిస్తారు, నిజమే కదా, మనం ఎక్కడో ఉన్నాం, వాడు ఈ ఊళ్ళో ఉండి అమ్మా నాన్నని చూసుకున్నాడు, మనం సుఖ సంతోషాలతో ఉన్నాం, ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఉన్నామని అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆడపిల్లలు మాకొద్దులే అన్న, మా పరిస్థితులు బాగానే ఉన్నాయి, మేము మా భర్తలకి చెప్పుకుంటాం ఆస్తి ఏమీ తీసుకోవట్లేదని. పొలం ఉంది కదా, పొలం బాగానే ఉంది కాబట్టి తలో ఎకరం వస్తుంది కాబట్టి ఏం పర్లేదు, పొలం వీడే చేస్తున్నాడు కాబట్టి కవుల కింద ఇచ్చి ఆ రేటు కట్టుకుందాం అని ఆడపిల్లలు చెప్తారు. ఈ ముగ్గురు అన్నదమ్ములు ఆలోచిస్తారు, మనం మగపిల్లలం కదా, మనకు ఆస్తిలో వాటా ఉంటది కదా, ఇప్పుడు పొలం ఒకటే తీసుకుంటే ఆడపిల్లల లిస్టులోకి వస్తాం కదా అని. సరేనని ఒక లాయర్ దగ్గరికి వెళ్తారు ముగ్గురు అన్నదమ్ములు. వెళ్ళి లాయర్ సలహా తీసుకుందామని వెళ్తే ఆ లాయర్ ఒకటే మాట చెప్తాడు, మీ తమ్ముడు కష్టాన్ని ఊరంతా చూసింది, ఎవ్వరూ మీకు సపోర్ట్ చేయరు. ఎందుకంటే మీ అమ్మ నాన్న మిమ్మల్ని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేశాక ఒక్కరు కూడా వాళ్ళని చూసుకోలేదు మీరు. ఇప్పుడు నేను లాయర్ని ఊర్లో, నేను కూడా సపోర్ట్ చేయను అని ఖచ్చితంగా చెప్తాడు. వాళ్ళు సిగ్గుతో తలదించుకొని వచ్చేస్తారు. మీరు చాలా ఆస్తులు సంపాదించుకున్నారు కదా, ఈ ఊరి ఆస్తి మీద మీకు ఎందుకు అంత మక్కువ అని వాళ్ళకు కూడా అనిపిస్తుంది. వచ్చేస్తారు ఇంటికి. వచ్చాక తమ్ముడికి సారీ చెప్తారు. తమ్ముడు అంటూ ఉంటే ఎప్పుడైనా వచ్చిపోతూ ఉండొచ్చు అమ్మా నాన్న కోసం అని వాళ్ళ మనసులో అనిపిస్తుంది. సరేనని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోదామని సిద్ధపడతారు. లేదన్నా, మీరు వెళ్ళిపోటానికి రాలేదు, అమ్మా నాన్నకి షష్ఠి పూర్తి చేయాలనుకున్నాం కదా, ఫంక్షన్ చేసుకుందాం, ఊరందరినీ పిలిచి ఘనంగా అమ్మా నాన్నకి షష్ఠి పూర్తి చేద్దామంటే సరే అంటారు. అందరికి అప్పటికే బట్టలు కొని ఉంచుతాడు తమ్ముడు. అందరినీ కొత్త బట్టలు ఇచ్చి అందరి చేతిలో పెట్టి, పిల్లలకి పెద్దోళ్ళకి అందరికి కొత్త బట్టలు చేతిలో పెట్టి పట్టు వస్త్రాలు కట్టించి, అమ్మా నాన్నకి కూడా మంచి బట్టలు కడిగి, అమ్మకి బంగారం కూడా కొని ఆ కొడుకు ఘనంగా చేయాలని నిర్ణయించుకుంటాడు. అప్పటికే ఊరంతా చెప్పేసి ఉంచుతాడు, భోజనాలన్నీ ఆర్డర్ ఇచ్చేస్తాడు. చాలా ఖర్చుతో కూడుకున్న పని, ఎవ్వరిని ఒక్క రూపాయి అడగడు. వీరిచ్చిన డబ్బులు వీరికే ఉంచేస్తాడు, వారికే బట్టలు కొనేస్తాడు. అలా చాలా బాగా చేస్తాడు. ఆ ఫంక్షన్ అంతా చూసినప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి ఈ చిన్న కొడుకుని పొగుడుతూ ఉంటారు, ఇలాంటి కొడుకు అందరికీ ఉండాలి అని. అప్పుడు తను మైక్ తీసుకొని ఒక మాట చెప్తాడు, నేను విదేశాల్లో ఉన్నప్పుడు నా జీవితం అంతా కష్టాల మయంలో ఉంది,
ఉద్యోగం చేసేవాడిని, రోజంతా రెక్కలడిపోయేటట్టు. ఏ రూపాయి నాది కాదు. ఆ ఏ రూపాయి నాకు మిగిలేది కాదు. లగ్జరీగా జీవిస్తున్నామో లేదో తెలియదు గాని కష్టం మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ మీ అందరి ఆశీస్సులతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. అమ్మా నాన్నతో నా లైఫ్ ఇక్కడే సెటిల్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. అందుకే కష్టపడి పని చేశాను. మీ అందరిని ఆహ్వానించాను. మీరందరి దీవెనలతో అమ్మా నాన్న సంతోషంగా ఉంటే మా అమ్మా నాన్న జీవితకాలం మాకు తోడుగా ఉన్నట్టే అని ఆశపడతాడు. ఆ మైక్లో తన తమ్ముడు చెప్తున్నప్పుడు వీళ్ళందరి కళ్ళంట నీళ్ళు వస్తాయి. ఎందుకంటే వారు అనుభవించే బాధ కూడా అదే కదా. అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. తమ్ముడు ఆ స్టేజ్ దిగి రాగానే అందరూ వెళ్ళి హత్తుకొని కళ్ళంట నీళ్లు పెట్టుకొని ఏడుస్తారు. మేమేం తప్పు చేస్తున్నామో మాకు తెలియజేసావురా, మేము ఎలా ఉండాలనుకున్నామో కానీ నువ్వు అలా ఉండి చూపించావు. మాకు కూడా సంతోషమే. ఈ ఆస్తి అంతా నీదే, నీ కష్టార్జితమే. మాకు ఒక్క రూపాయి కూడా వద్దు. ఎప్పుడైనా వస్తే 4 రోజులు సంతోషంగా ఉండి వెళ్తాము. మేము బాగానే సంపాదించుకున్నాము. ఈరోజు తమ్ముడికి ఎంతన్న అవసరం అని ఏ రోజు మేము అడగలేదు నిన్ను. నువ్వు కూడా మాకు చెప్పలేదు. మా అందరికంటే తక్కువ చదువుకున్నావు, కానీ ఈరోజు పెద్ద పేరు తెచ్చుకున్నది నువ్వే అని చాలా సంతోషపడతారు. ఒకరోజు వస్తుంది, వాళ్ళందరూ బయలుదేరుతూ ఉంటారు. అందరూ కన్నీళ్లు పెట్టుకొని ఒకరినొకరు హత్తుకొని వెళ్తూ ఉంటారు. ఈ అమ్మ నాన్న మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే తనకు ఒక కుమారుడు ఉన్నాడు, వాళ్ళకి తోడుగా ఉన్నాడు అనే సంతోషం. వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లంతా పోసిపోతూ ఉంటది. కోళ్ళు కుక్కల్ని పెంచుతూ ఉంటారు. అవి ఇల్లంతా గలగలా తిరుగుతూ ఉంటాయి. ఆ పల్లెటూరులో చక్కగా ఉంటారు. ఈ సంతోషాన్ని అనుభవిస్తున్న తల్లిదండ్రులను చూసి ఆ బిడ్డలు కూడా సంతోషంగా ఉంటారు. ఇదే కదా జీవితం. ఎప్పుడు నరకప్రాయంగా ఉండే జీవితాన్ని తనకు తానే పరిశుద్ధపరుచుకున్నాడు. చక్కగా తల్లిదండ్రులతో కలిసి ఉన్నాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ కథని మనం విని మనం కూడా నేర్చుకుందాం. అందరితో కలిసిమెలిసి నవ్వుతూ ఉంటే మనకున్న బాధలన్నీ తొలగిపోతాయని